10,319 కోట్లు. అమృత్ 2.0 కింద పనులు, రాష్ట్రంలో కార్వాన్ పర్యాటకం, హోమ్ స్టే విధానం, సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు, మంత్రిమండలి నిర్ణయాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 కింద ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఇందుకోసం 10,319 కోట్లతో ప్రతిపాదించిన 281 ప్రాజెక్టుల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. 2024-29 రాష్ట్ర పర్యాటక విధానంలో కార్వాన్ పర్యాటకాన్ని చేర్చాలని ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో కార్వాన్ పార్కుల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యలో భాగంగా హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ B&B విధానాన్ని పాలసీలో అనుబంధంగా చేర్చే ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తెలిపింది. 6 గదుల వరకు హోమ్ స్టే కింద పరిగణిస్తామని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతి నెల రికార్డు అంటూ GST వసూళ్లలో ప్రతి నెల రికార్డు, సెప్టెంబర్ వసూళ్లది అదే తీరు. అధిక ఆదాయార్జన దిశగా రాష్ట్రంలో ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెల నికర GST రాబడి రికార్డు నెలకొల్పుతూ వస్తుంది. 2017లో GST శకం ప్రారంభమయ్యాక తొలి 6 మాసాలతో పోలిస్తే నెల ఇప్పుడు సాధించినంత నికర రాబడలేదు. సెప్టెంబర్లో GST రాబడి రికార్డు సృష్టించింది. స్థూల GSTలో రాబడిలో ఈ నెల 2వ స్థానంలో నిచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనేక వస్తువులపై GST తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 22 నుంచి అమలు చేయనున్నట్టు ముందే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ నెలలో తొలి 3 వారాల్లో వ్యాపార కార్యకలాపాలు మందగిస్తాయని రాబడిపై ప్రభావం చూపించని అనుమానాలు కలిగి అయినప్పటికీ రాబడి పెరిగి అవన్నీ పటాపంచలయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే GST వసూళ్లలో ప్రతి నెల కూడా అద్భుతమైనటువంటి రికార్డు సాధిస్తూ రావడం అన్నటువంటిది. ఎస్పెషల్లీ క్రిందటి నెల తగ్గుతుంది అనుకున్నటువంటి దాని నుంచి చివరిలో GST డౌన్ అవ్వగానే ఒక్కసారిగా ఆ తగ్గుదలంతా కూడా పెరుగుదల కింద నమోదు చేసుకున్నటువంటి. లేకపోతే నాడు